హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. ఈరోజు నేను చిట్టుముత్యాల కోడిపొల రెసిపీ చెప్తానండి. దానికోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అండ్ 3 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. చిట్టుముత్యాల రైస్ ఈ గ్లాస్తో 3 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. 1 గంట నానాలి. అండ్ ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 2 టీ స్పూన్స్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అండ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ నిమ్మకాయ హాఫ్ వేసుకుంటున్నానండి. హాఫ్ నిమ్మకాయ వేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. ముందు యాడ్ చేసేయకూడదు. దీంతో పాటు ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. అది బాగా మిక్స్ చేసుకున్నాను కదా, పెరుగు యాడ్ చేసి బాగా కలిపేసుకుంటున్నాను. కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర. ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసుకుందాం. ఇది ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు పలావ్లోకి ఒక 4 ఉల్లిపాయలు, కొంచెం ఒక కట్ట పుదీనా అండ్ 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర అండ్ ఇందులోకి మనం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు ఇవి తీసుకుందామండి. అండ్ ఇప్పుడు బిర్యానీ కోసం మనం ఆనియన్స్ చూపించాం కదా, అవి క్లీన్గా వాష్ చేసుకొని మనం ఇలా చాప్ చేసుకుందాం. పొడుగ్గా ముక్కల కింద కట్ చేసుకుందాం. త్వరగా వేగిపోతాయి. ఇలా పొడుగ్గా కట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు నెయ్యి అనమాట, ఇది మా అమ్మగారు పంపించారు, చేసింది ఇది బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద మండి పెట్టేసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు ముందుగా మీకు చూపించిన మసాలా సామాన్లు వేసేస్తున్నాను. వేసిన తర్వాత వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం బాగా వేగాలి. లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా ఆనియన్స్ వేపుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత కొంచెం వేగి కదా, ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందాం. కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తానండి. చూసారు కదా, ఇలా వేగింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ముందుగా మీకు తీసుకున్నాను కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది 2 టేబుల్ స్పూన్స్ అండి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది కొంచెం వేగాలండి. వేగిన తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకుందాం. ఇందులో చూడండి ఎలా వేగిందో. వేగిన తర్వాత మనం ఇప్పుడు చికెన్ యాడ్ చేసేద్దాం. మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఒక 1 అవర్ చికెన్ యాడ్ చేసుకున్నాం అనమాట. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకుందాం. నేను మనకి ఇలా చికెన్ ఉడకాలి లైట్గా. ఒక 50% చికెన్ ఉడికితే మనం రైస్ యాడ్ చేసుకుందాం. ఇందులో చిట్టుముత్యాల రైస్. అండ్ వాటర్ క్వాంటిటీ చెప్తానండి, కరెక్ట్గా చూడండి. ఇంకా వేగింది. ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాను. ముందుగా నానబెట్టిన చిట్టుముత్యాల రైస్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. చికెన్ అండ్ రైస్ కలిపి ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటామండి. ఒకసారి మూత పెట్టేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేద్దాం. నేను గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకోండి. గ్లాస్కి 2 గ్లాసు వాటర్ సరిపోతుంది. 2 గ్లాసు వాటర్ తీసుకుని ఇందులో ఇప్పుడు
సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ చికెన్లో కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ ఫుల్గా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సరిపోతుంది. సాల్ట్ వేసుకుంటున్నాను. మూత పెట్టుకుంటున్నాను. చూసారా, ఇప్పుడు వరకు హైలో ఉంది కదా, ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే స్లోగా కుక్ అవుతుంది రైస్. అంతేనండి, చూసారా మన బిర్యానీ రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీని కాంబినేషన్గా నేను చికెన్ కర్రీ చేశాను. ఈ రెసిపీ కూడా నేను అప్లోడ్ చేస్తాను, టేస్ట్ చేద్దాం. చికెన్ చూసారా ఎంత బాగా ఉడికిందో. చాలా బాగుంటుందండి. అసలు చిట్టుముత్యాల రైసే చాలా ఫ్లేవర్గా ఉంటాయి, చాలా ఫ్లేవర్ రైస్గా ఉంటాయి. అండ్ టేస్ట్ చాలా బాగుంది కర్రీతో కూడా. మీకు కూడా నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.